ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అడుగుదాం. సుధీర్, అవిశ్వాసం ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది? నోటీస్ ఎప్పుడు ఇస్తున్నారు? రేపు అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం ప్రవేశపెట్టాలని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. ఇందుకు సంబంధించి రేపు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది వైసీపీ. ప్రతిపక్ష నేత జగన్ ఈ విషయాన్ని శనివారం రోజు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తర్వాత చర్చ జరుగుతుంది. ఈ చర్చలో వైఎస్ జగన్ ప్రసంగించిన తర్వాతనే మేము అవిశ్వాస తీర్మానం పెడతామని, ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే రేపు ఆ అవిశ్వాసానికి సంబంధించి అదే విధంగా జగన్ ప్రసంగించడానికి అవకాశం వస్తే రేపు ఆయన ప్రసంగం అయిపోయిన వెంటనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. లేదు అంటే ఎల్లుండి బుధవారం రోజు ఈ అవకాశం వస్తే జగన్ ప్రసంగించిన అనంతరం వెంటనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలబడి మద్దతు ఇస్తే చర్చకు అనుమతి ఇచ్చినట్లే అవుతుందని, లేదంటే ఈ సమావేశంలోనే ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే తాము అవిశ్వాస నోటీసులు ఇచ్చిన 10 రోజుల్లోనే ఏ విషయం అయింది స్పీకర్ వెల్లడించాల్సి ఉంటుందని, ఇది రాజ్యాంగబద్ధంగా ఇది 10 రోజుల్లోనే స్పీకర్ అనుమతిస్తారా లేదా అనే విషయానికి సంబంధించి స్పీకర్ ఒక ప్రకటన కూడా చేయాలని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే నోటీసులను అయితే ఇప్పటికే వైసీపీ నేతలు సిద్ధం చేశారు. రేపు జగన్ ప్రసంగం అయిపోయిన వెంటనే ఈ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.